యాపిల్ పోటీగా ఉన్న సంస్థ ఏదైనా ఉందా అంటే అది సామ్‌సంగ్ అనే చెప్పొచ్చు. సో, జస్ట్ చిన్న స్టోర్ కింద స్టార్ట్ చేసి అంటే రకరకాల వ్యాపారాలు చేస్తూ అసలు ఈ ఎలక్ట్రానిక్ రంగంలోకి ఎందుకు దిగారు? సో, అసలు ఈ ఎదుగుదల ఏంటి? అసలు వీళ్ళు ఏ రెవల్యూషన్ తీసుకొచ్చారనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సామ్‌సంగ్ ఈ కంపెనీ 1938లో లీ బుంగ్ చుల్ అంటే ఈ లీ బ్యూచుల్ అనే ఆయన వ్యాపారవేత్త ద్వారా దక్షిణ కొరియాలో స్థాపించబడింది. మొదట్లో ఇది ఒక చిన్న వాణిజ్య సంస్థగా అయితే స్టార్ట్ చేశారు. అయితే కాలక్రమేణా ఇది ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, షిప్ బిల్డింగ్, నిర్మాణం వంటి రంగాల్లో అయితే విస్తరించింది. ఇక సామ్‌సంగ్ అయితే ఎలక్ట్రానిక్స్ 1969లో అయితే ప్రారంభమైంది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాప్ స్మార్ట్ ఫోన్, టీవీలు, సెమీ కండక్టర్ల తయారీ సంస్థలో ఒకటిగా అయితే ఉంది. సామ్‌సంగ్ చిన్న వ్యాపారం నుండి ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన విధానం దాని వ్యూహాత్మక నిర్ణయాలు, పరిశోధన, అభివృద్ధి, విస్తరణ పద్ధతిని బట్టి అయితే ఉంటుంది. సామ్‌సంగ్ ముఖ్యమైన దశలు కూడా ఉన్నాయి ఈ ఎదుగుదలకు కారణమైనది. స్టార్టింగ్ దశ ఏంటంటే 1938 నుంచి 1960. సో 1938లో లీ బ్యూచుల్ ఏం చేశాడంటే సామ్‌సంగ్ ట్రేడింగ్ కంపెనీని దక్షిణ కొరియాలో స్థాపించారు. మొదటిది చిరుధాన్యాలు, నూడిల్స్, ఇతర వాణిజ్య వస్తువులను అయితే వ్యాపారం చేసేవారు. ఇక 1950లో అయితే కొరియా యుద్ధం తర్వాత కంపెనీ షుగర్, టెక్స్టైల్స్, ఇన్సూరెన్స్, రిటైల్ రంగాలను అయితే విస్తరించింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో అయితే 1960-80 మధ్యన అయితే వచ్చింది. ఇక 1969లో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అయితే స్థాపించారు. తొలుత టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారు. 1970లో అయితే మైక్రోవేవ్లు, ఎయిర్ కండిషనర్ లాంటి ఇంటికి ఏ అయితే అవసరమో ఆ ఉత్పత్తులను అయితే ప్రవేశపెట్టారు. ఇక 1974లో సెమీ కండక్టర్ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇక 1970 అయితే ఈ రంగు టీవీలు తయారు చేసి అంతర్జాతీయంగా ఎగుమతి చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక అంతర్జాతీయ విస్తరణ, టెక్నాలజీ దృఢత 1980-2000 మధ్య. సో ఇంకా 1983లో అయితే మొట్టమొదటి డీరామ్ చిప్ని అయితే అభివృద్ధి చేసింది. ఇంకా 1990లో అయితే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు, ఇంకా టీఎఫ్టీ ఎల్సిడి స్క్రీన్ల తయారీలో అయితే పెట్టుబడి పెట్టింది. ఇక 1993లో అయితే ఈ కంపెనీ తన వ్యాపార మోడల్ను కొత్తగా రూపొందించి న్యూ మేనేజ్మెంట్ వ్యూహాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇక 1995 మొదట ఎల్సిడి టీవీని అయితే అభివృద్ధి చేసింది. సో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ యుగం 2000లో అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇక 2000 మొట్టమొదటి సామ్‌సంగ్ ఫ్యూచర్ ఫోన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫ్యూచర్ ఫోన్ కూడా అప్పట్లోనూ ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఇక 2007లో యాపిల్ ఐఫోన్ ఉంది కదా, ఆ మార్కెట్లోకి రావడంతో సామ్‌సంగ్ కూడా తన స్మార్ట్ ఫోన్ వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. ఇక 2009లో మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే విడుదల చేసి అందరికీ షాక్ గురి అయ్యేలా చేసింది. అటు చైనా వాళ్ళకి, ఇటు ఐఫోన్ కూడా. సో ఇక అప్పటి నుంచి 2010లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ మొదలైంది. ఇది ఐఫోన్కి పోటీగా అయితే మారింది. ఇక 2013లో అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా అయితే ఎదిగింది. ఇక 2020కి వచ్చేసి ఫోల్డబుల్ ఫోన్లు, 5G టెక్నాలజీ, ఇక న్యూ ఇన్నోవేషన్ కింద కొత్త చిప్పులను అయితే డిజైన్లు చేసి పెట్టుబడులు అయితే పెట్టింది. సో ఇంకా పెంచేసింది. ఇంకా సామ్‌సంగ్ విజయ రహస్యాలు కూడా ఉన్నాయి. ఇన్నోవేషన్ అండ్ R&D సంవత్సరానికి 18-20 బిలియన్ల వరకు పరిశోధన, అభివృద్ధికి అయితే వెచ్చిస్తుంది. ఇక దృఢమైన సప్లై చైన్ కూడా ఉంది. ఫోన్ అండ్ చిప్ తయారీలో స్వయంగా అయితే అదే సమృద్ధిని సాధించడం. మార్కెట్ అవసరాలకు తగిన ప్రొడక్ట్స్ ప్రతి రేంజ్లో ఉత్పత్తులు ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ నుండి ప్రీమియం వరకు అయితే ఈ మార్కెట్ని అయితే వీళ్ళు పెంచుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇక గ్లోబల్ విస్తరణ కూడా ఉంది. అమెరికా, యూరోప్, ఆసియా మార్కెట్లోనే ఆధిపత్యం ఈ సామ్‌సంగ్ కంపెనీది. ప్రస్తుతం సామ్‌సంగ్ ప్రపంచంలోనే టాప్ కంపెనీలో ఒకటిగా అయితే కొనసాగుతుంది. ఇటు స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్, సెమీ కండక్టర్స్ అండ్ 5G టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లు అయితే సామ్‌సంగ్ టెక్నాలజీ ట్రెండ్ అవుతాయి. ఎందుకంటే భవిష్యత్తులో సామ్‌సంగ్ సహా ఇతర కంపెనీలు స్మార్ట్ ఫోన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఇవి ముఖ్యంగా AI, ఫోల్డబుల్ టెక్నాలజీ, హోలోగ్రాఫిక్ డిస్ప్లేలు, న్యూరో చిప్ లింకులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇక భవిష్యత్తు సామ్‌సంగ్ ఫోన్లు చూడబోయే ఫ్యూచర్లు మనకి వచ్చేస్తున్నాయి. అవి ఏంటంటే ఫుల్ ఫ్లోడబుల్ ఉంటాయి కదా, ఫోల్డబుల్ ఫోన్లు, రోలబుల్ ఫోన్లు. అండ్ ప్రస్తుతం ఉన్న సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్
ఇది ఫ్లోడ్ అండ్ ఫ్లిప్ ఒకటి లాంటిది ఫోల్డబుల్ ఫోన్లు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ఇక సెల్ఫ్ హీలింగ్ డిస్ప్లేలు కూడా ఉంటాయి. ఇక స్క్రీన్ మీద గీతలు వస్తే అవి ఆటోమేటిక్గా మాయం కావడానికి చూడవచ్చు. ఇక రోలబుల్ స్ట్రెచబుల్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఫోన్ స్క్రీన్ చిన్నగా మారి అవసరమైనప్పుడు పెద్దగా మారే టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇక ఏఐ ఇది ఇన్ఫ్యూజ్డ్ ఫోన్లు అనే చెప్పవచ్చు. ఏంటంటే ఇక ఏఐ పర్సనల్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోన్ స్వయంగా వినియోగదారుడి అభిరుచిని గుర్తించి అవసరమైన ఫీచర్లను ముందుగానే మనకు అందిస్తాయి. ఇంకా అంతేకాదు ఆటోమేటిక్ టాస్క్ ఎగ్జిక్యూషన్ కూడా ఉంటుంది. మీరు ఆలోచించే ముందు కొన్ని పనులు పూర్తి చేసే స్మార్ట్ సిస్టమ్ అనమాట. అంటే మీ రూట్ని తెలుసుకొని ఆటోమేటిక్గా ట్రాఫిక్ అప్డేట్లు ఇవ్వడం. ఇక రియల్ టైం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అంటే లైవ్లో ఏ భాషనైనా ఇతర భాషలోకి మార్చే సదుపాయం కూడా ఉంటుంది. ఇక హలోగ్రాఫిక్ అండ్ ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫోన్స్ కూడా ఉంటాయి. హలోగ్రాఫిక్ డిస్ప్లేలు కూడా వస్తాయి. అంటే ఫోన్ స్క్రీన్ అవసరం లేకుండానే గాలి మీద 3D డిస్ప్లే కనిపించే విధంగా అయితే మారుతుంది. ఇక ఏఆర్ హెడ్సెట్ ఫీచర్స్ ఉన్న ఫోన్స్, ఇక ఈ ఫోన్ లెన్స్ ప్రపంచాన్ని ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా మార్చుకునే అవకాశం. ఇక న్యూరో చిప్ అంటే మెదడు నియంత్రించే ఫోన్లు. ఇక బ్రెయిన్ కనెక్టెడ్ డివైజెస్ అంటే ఫోన్ని టచ్ చేయకుండానే మన బ్రెయిన్ సిగ్నల్స్ ద్వారా నియంత్రించగలగడం. ఇక థాట్ టు టెస్ట్ టెక్నాలజీ అంటే మీరు ఆలోచించిందే టెస్ట్గా మలిచే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇక సొంతంగా శక్తిని ఉత్పత్తి చేసుకునే ఫోన్లు అంటే సోలార్ కెనెటిక్ ఛార్జింగ్ అంటే మనకి సన్ రైజెస్ ఉంటాయి కదా, ఈ సూర్యకిరణాల్లో శరీర కదలికల ద్వారా ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీ ఫోన్లు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇక గ్రాఫిన్ బ్యాటరీస్ కేవలం ఇది 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయ్యే నూతన బ్యాటరీ టెక్నాలజీ ఇది. అయితే దాని పేరు గ్రాఫిన్ బ్యాటరీస్ అంటారు వీటిని. ఇక ఐ సెక్యూరిటీ ఫీచర్లు ఉండే ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ ఐరిష్ అండ్ డిఎన్ఏ స్కానింగ్ ద్వారా మీ కళ్ళను లేదా డిఎన్ఏ గుర్తించి అన్లాక్ చేసే సదుపాయం అయితే వస్తుంది. ఇక జీరో ట్రస్ట్ సెక్యూరిటీ ఇది హ్యాకింగ్ జరగకుండా ప్రతి యూజర్ చర్యకు వేరే సెక్యూరిటీ లేయర్లు ఉంటాయి. ఇక సామ్సంగ్ భవిష్యత్తులో ప్లాన్ చేస్తున్న టెక్నాలజీలు అయితే అవి. సో సామ్సంగ్ గెలాక్సీ ట్రాన్స్పరెంట్ ఫోన్ ఒకటి ఉంటుంది. ఇది పూర్తిగా మనకి పారదర్శకంగా కనిపించే స్క్రీన్ అనమాట. సో సామ్సంగ్ సెల్ఫ్ రిపేరింగ్ టచ్ కూడా ఉంటుంది. సో ఈ టెక్ ఏంటంటే గీతలు వస్తే ఆటోమేటిక్గా అయిపోవడం. ఇంకా సామ్సంగ్ ఏఐ జనరేటెడ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే వినియోగదారుడి అవసరాలకు తగ్గట్లు మారే కస్టమ్ ఏఐ ఉంటుంది. ఇక చాలా ఇన్నోవేషన్ టెక్నాలజీ అయితే మన ముందుకు భవిష్యత్తులో రాబోతుంది. సో భవిష్యత్తులో సామ్సంగ్ ఫోన్లు మరింత స్మార్ట్ ఫోన్లు అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఏఐ ఆధారితంగా అయితే మారనున్నాయి. టెక్నాలజీ అభివృద్ధితో మెదడు కంట్రోల్డ్ ఫోన్లు, హలోగ్రాఫిక్ డిస్ప్లేలు, సొంతంగా శక్తిని ఉత్పత్తి చేసే బ్యాటరీలు వంటి విప్లవాత్మకమైన మార్పులు అయితే రావచ్చు. సో ఇది గైస్ ఈరోజు సామ్సంగ్ యొక్క వీడియో. సో చాలా భవిష్యత్తులో అయితే మనం అనుకున్నది కూడా మన మైండ్లో కూడా రీడ్ చేయగల ఫోన్లు అయితే మార్కెట్లో రాబోతున్నాయి. సో ఇది మీలో ఎంతమందికి తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.